హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరచుగా ప్రయాణించేవారికి ఒక అద్భుతమైన వార్త. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించాలంటే సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతోంది. కానీ త్వరలోనే మీరు కేవలం 5 గంటల్లోనే బెంగళూరు చేరుకోవచ్చు. అవును, కేంద్ర ప్రభుత్వం ఒక భారీ నిర్ణయం తీసుకుంది. అసలా ప్లాన్ ఏంటి? గ్రీన్ఫీల్డ్ హైవే బదులు ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయమేమిటి? ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఏ జిల్లానకు ప్రయోజనం కలుగుతుంది? ఈరోజు వీడియోలో ఈ భారీ హైవే ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మొదట కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ MoRTH హైదరాబాద్ బెంగళూరు మధ్య ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని భావించింది. దీనికోసం అధ్యయనం కూడా చేయించారు. అయితే ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రస్తుతమున్న NH44కు సమాంతరంగా కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలోనే వస్తోంది. ఒకవేళ దూరాన్ని పెంచితే హైవే పొడవు మరింత పెరుగుతుందని అధికారులు గుర్తించారు. అందుకే కొత్తగా గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మించే బదులు ఇప్పుడున్న పాత NH44 హైవేనే 6 వరుసలుగా విస్తరించి దానిని యాక్సెస్ కంట్రోల్ హైవేగా మార్చాలని నిర్ణయించారు. ఈ భారీ హైవే మొత్తం 576 కిలోమీటర్ల పొడవుంటుంది మరియు ఇది 3 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. తెలంగాణ హైదరాబాద్ నుండి ప్రారంభమై సుమారు 210 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా సుమారు 260 కిలోమీటర్ల మేర సాగుతుంది. కర్ణాటక చివరిగా కర్ణాటకలో 106 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బెంగళూరు చేరుకుంటుంది. ఈ విస్తరణ వల్ల 3 రాష్ట్రాల మధ్య వాణిజ్యం మరియు ప్రయాణాలు ఎంతో సులభతరం అవుతాయి. చాలామందికి యాక్సెస్ కంట్రోల్ హైవే అంటే ఏంటనే సందేహం ఉండవచ్చు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే: అపరిమిత వేగం. ఈ హైవేపైకి ప్రవేశించడానికి ఎంట్రీ మరియు బయటకు రావడానికి ఎగ్జిట్ కేవలం కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే అవకాశముంటుంది. దీనివల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా మధ్యలో వచ్చే వాహనాల అడ్డంకులు ఉండవు. సర్వీస్ రోడ్లు స్థానిక గ్రామాలు మరియు పట్టణాల ప్రజల కోసం హైవేకి ఇరువైపులా 2 వరుసల సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు ట్రాక్టర్లు ఈ సర్వీస్ రోడ్లపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. సమయమాదా. ఈ విధానం వల్ల హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రయాణ సమయం దాదాపు 2 గంటల వరకు తగ్గుతుంది. అంటే మీరు 5 గంటల్లోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ కొత్త విధానంలో మీరు హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత మేరకే టోల్ వసూలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో గ్రీన్ఫీల్డ్ కారిడార్ కోసం రూ. 13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు పాత హైవేనే విస్తరిస్తున్నందున భూసేకరణ భారం తగ్గి నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి 5 నెలల్లోగా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక DPR సిద్ధం చేయాలని కేంద్రం ఆదేశించింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభమైతే హైదరాబాద్, కర్నూలు, అనంతపురం మరియు బెంగళూరు నగరాల మధ్య రాకపోకలు సరికొత్త రూపును సంకరించుకుంటాయి. రోడ్డు ప్రయాణాన్ని ఇష్టపడేవారికి ఇది నిజంగా ఒక గిఫ్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయమేంటి? ఈ హైవే వల్ల మీకు ఎలా ప్రయోజనం కలుగుతుందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.